నెక్స్ట్ టాపిక్ లిమిటేషన్స్ ఆఫ్ యూనిట్ హైడ్రోగ్రాఫ్. సో మన యూనిట్ హైడ్రోగ్రాఫ్ యొక్క లిమిటేషన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, యూనిట్ హైడ్రోగ్రాఫ్స్ కాన్సెప్ట్ ఈజ్ ట్రూ ఫర్ క్యాచ్మెంట్ హూజ్ ఏరియా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000 స్క్వేర్ కిలోమీటర్స్. సో మనం ఈ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయో మన యూనిట్ హైడ్రోగ్రాఫ్ని మనం అక్కడ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. సో ఆ క్యాచ్మెంట్ ఏరియాస్ అనేది 5000 స్క్వేర్ కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి, లేకపోతే 5000 స్క్వేర్ కిలోమీటర్స్కి ఈక్వల్గానే ఉండాలి. సో అటువంటి క్యాచ్మెంట్ ఏరియాస్కి మాత్రమే ఈ యూనిట్ హైడ్రోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ మనం అప్లై చేస్తాం. సెకండ్ వన్, యూనిట్ హైడ్రోగ్రాఫ్ కన్సిడర్ ఓన్లీ డైరెక్ట్ రన్ ఆఫ్ కాజ్డ్ బై స్ట్రోమ్స్, బట్ దీస్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ డైరెక్ట్ రన్ ఆఫ్ కాజ్డ్ బై మెల్టింగ్ ఆఫ్ ఐస్. సో మనం ఈ యూనిట్ హైడ్రోగ్రాఫ్ని ఓన్లీ మనం ఈ డైరెక్ట్ రన్ ఆఫ్ హైడ్రోగ్రాఫ్ ఏవైతే ఉంటాయో, అంటే స్ట్రోమ్స్ మనకు రన్ ఆఫ్ ఫామ్ అవుతాయో, సో వాటికే మనం అప్లై చేస్తాం. ఈ మెల్టింగ్ ఆఫ్ ఐస్గా మనం ఇక్కడ యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, యూనిట్ హైడ్రోగ్రాఫ్ కాన్సెప్ట్ ఈజ్ ట్రూ ఓన్లీ ఫర్ యూనిఫామ్ స్ట్రోమ్స్. సో స్ట్రోమ్ షుడ్ బి యూనిఫామ్ విత్ టైమ్ అండ్ స్పేస్. సో మన యూనిట్ హైడ్రోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ని ఓన్లీ మన యూనిఫామ్ స్ట్రోమ్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. సో అక్కడ వరకే అప్లై అనమాట. సో ఈ స్ట్రోమ్స్ అనేది మనకు యూనిఫామ్గా కాకుండా నాన్ యూనిఫామ్ ఉన్నా కానీ మనం అక్కడ అప్లై చేయమన్నమాట. అంటే మనకి యూనిఫామ్ స్ట్రోమ్స్కి టైము స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం ఓన్లీ యూనిఫామ్ స్ట్రోమ్స్కి మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం యూనిట్ హైడ్రోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ని. నెక్స్ట్ ఫోర్త్ వన్, యూనిట్ హైడ్రోగ్రాఫ్ కాన్సెప్ట్ ఈజ్ ట్రూ ఓన్లీ ఫర్ క్యాచ్మెంట్ వితౌట్ ఎనీ స్టోరేజ్ విత్ ఇన్ క్యాచ్మెంట్. సో ఈ యూనిట్ హైడ్రోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ని ఓన్లీ ఏదైతే మనకు క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో సో అక్కడ ఎటువంటి స్టోరేజ్, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఎటువంటి స్టోరేజ్ లేకుండా ఓన్లీ ఆ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నప్పుడు మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం ఈ యూనిట్ హైడ్రోగ్రాఫ్ కాన్సెప్ట్ని. సో ఇవి లిమిటేషన్స్ అనమాట, లిమిటేషన్స్ ఆఫ్ యూనిట్ హైడ్రోగ్రాఫ్. So okay guys, if you like this video, please like my video and don't forget to subscribe to my channel. Okay guys, thanks for watching.